వెల్కమ్ టు వ్యూ పాయింట్. మన డైట్ లో ఫైబర్ శాతం ఎంత ఎక్కువ ఉంటే అంత మన ఆరోగ్యానికి మంచి చేస్తుందని నిపుణులు చెప్తుంటారు. మన శరీరానికి శక్తిని, పోషకాలు అందించే ఇతర పోషకాల మాదిరిగా ఫైబర్ మన శరీరం జీర్ణం చేసుకోలేదు. కానీ మన శరీరానికి దీని అవసరం ఎంతో ఉంది. జీర్ణం కాని పదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తోంది. దానివల్ల మలబద్ధకం, అధిక బరువు వంటి సమస్యలు తగ్గుతాయని, రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని ఎన్నో పరిశోధనలు తేల్చాయి. గుండె సమస్యలు, టైప్ 2 డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తోంది. పీచుకు క్యాన్సర్ ని నియంత్రించే శక్తి కూడా ఉందని నిపుణులు చెప్తున్నారు. ఇవి తరచూ మన డైట్ లో చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని అంటున్నారు. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. చూడటానికి ఎర్రగా, ఆకర్షణీయంగా ఎరుపు రంగులో కనిపించే రాస్బెర్రీస్ లో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. 100 గ్రాముల రాస్బెర్రీస్ లో సుమారు 6.5 నుంచి 7 గ్రాముల వరకు ఫైబర్ ఉంటుంది. ఇతర పండ్లతో పోలిస్తే చాలా ఎక్కువ. రాస్బెర్రీస్ లోని అధిక ఫైబర్ జీర్ణక్రియను సులభం చేస్తోంది. మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలు తగ్గిస్తాయి. రాస్బెర్రీస్ లోని ఫైబర్ గ్లూకోజ్ శోషణ వేగాన్ని తగ్గిస్తోంది. ఇది షుగర్ పేషెంట్స్ కు కూడా మంచిదే. చియా గింజలు చూడడానికి చిన్నగా ఉన్న పోషక విలువలు మాత్రం మెండుగా ఉంటాయి. 100 గ్రాముల చియా సీడ్స్ లో సుమారు 34 నుండి 37 గ్రాముల వరకు ఫైబర్ ఉంటుంది. చియా సీడ్స్ లోని ఫైబర్ నీటిని పీల్చుకొని జెల్లా మారుతుంది. ఇది పేగుల్లో ఆహారాన్ని సులభంగా కదిలించి మలబద్ధకం తగ్గిస్తోంది. ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించి హృదయానికి రక్షణ ఇస్తోంది. చియా సీడ్స్ తిన్న తర్వాత పొట్ట నిండిన భావన కలుగుతోంది. ఇది డైట్ లో ఉన్న వారికి అద్భుతమైన ఫుడ్ అనవచ్చు. పొట్టు మినప పప్పులో కేవలం ప్రోటీన్ మాత్రమే కాదు, ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. 100 గ్రాముల పొట్టు మినపప్పులో సుమారు 18 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. జామకాయలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. 100 గ్రాముల జామ పండులో సుమారు 5.4 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇది యాపిల్, అరటి పండుతో పోలిస్తే రెండింతలు ఎక్కువ. జామ పండు తింటే మలబద్ధకం తగ్గి జీర్ణక్రియ మెరుగుపడుతోంది. ఫైబర్ అధికంగా ఉండడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తోంది.